పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఉర్లీ కలెక్షన్ చూపిస్తానండి. అంటే చిన్నవి కొంచెం అన్నీ కూడా డెకార్ పర్పస్లో కొంచెం ఫ్యాన్సీ టైప్ చూపిస్తానమాట. ప్లెయిన్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈరోజు ఫ్యాన్సీ టైప్ చూపిస్తాను. ఫ్యాన్సీ ఇన్ ద సెన్స్ మువ్వలు ఏలాడతాయి, అంటే కొంచెం డిజైనర్ ఉర్లీస్ అనొచ్చు అనమాట. అది చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు చూపించే ఐటమ్స్ ఏవైనా మీరు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. సునీతాస్ హోమ్ డెకార్ అని గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేయొచ్చు. లేదు అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. రాలేని వాళ్ళు అదే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఐటమ్స్ని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయవచ్చు. అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఏది కావాలన్నా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇస్తారు. అంటే అది ఎంత హైట్ ఉంది, డయామీటర్ ఏంటి అనేది మీకు ప్రాపర్గా డీటెయిల్స్ ఇస్తారు. మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చెప్తాను, కుదిరిన వాళ్ళు ఒకసారి షాప్కే రండి. వచ్చారు అంటే చక్కగా మీకు ఐఫీస్ట్ అనమాట. అది ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూద్దాము. ముందుగా మనం వినాయకుడితోటి మొదలు పెడదాము. ఇది లాస్ట్ ఇయర్ దీపావళి ముందు స్టాక్ వచ్చిందండి. చాలామందికి తెలుసు ఆల్రెడీ. డబ్బులు ఎవరైతే వేస్తున్నారో 20 days తర్వాత పంపించాము. కొంతమందికి అయితే పాపం దీపావళి అయినాక వెళ్ళినాయి. అప్పుడు రీస్టాక్ అయినాయి, ఇంకా అవుతూనే ఉన్నాయండి. ఎవ్రీ టైమ్ ఇవి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. ఎందుకంటే మోడల్ కొంచెం యూనిక్గా ఉంటుంది. అంటే వినాయకుడు వచ్చింది విగ్రహం లాగానే ఉంటుంది చూడండి, సింపుల్గా. అటు ఇటు మనకి బుజ్జిగా ఇవి వాహనం మూషికాలు లడ్డుతోటి చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ వైజ్ కానివ్వండి అంతా చాలా నీట్గా ఉంటుంది. బ్యాగ్ చూసినా ఫ్రంట్ చూసినా చాలా బాగుంటుంది. ప్రైస్ ఇది 3800 అండి. నెక్స్ట్ ఇందాక చూసిన మోడల్ ఏనండి. కొంచెం ఇందాక ఫ్రంట్ ఇదంతా కూడా డిజైన్ వచ్చింది కదా, దీనికి సింపుల్గా ఇక్కడ మాత్రమే ఉంది. అలాగే మీరు చూస్తే కనుక ఇక్కడ వినాయకుడి విగ్రహం డిఫరెంట్ వచ్చింది. అలాగే ఇక్కడ అటు ఇటు ఏనుగులు ఉన్నాయన్నమాట. బౌల్ సైజ్ అయితే సేమేనండి, రెండు కూడా బౌల్ సైజ్ సేమ్, డిజైన్ వేరియేషన్ వచ్చింది. ఇక్కడ సైడ్స్ ఇలా వచ్చినాయి అనమాట. ఇది ప్రైస్ వచ్చి 3200. ఇది ఇట్లా లక్ష్మీ గణపతి సెట్ అండి. ఇలా అంటే మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు, సెట్టే తీసుకోవాలని ఏం లేదు, సింగిల్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. చాలా బాగుంటుందండి. ఇవి కూడా మన దగ్గర హాట్ కేక్ ఐటమ్ అనమాట. ఎవ్రీ టైము ఈ సీజన్ ఆ సీజన్ అని లేదు, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా లేదు అంటే గృహప్రవేశాలకి అన్నిటికీ కూడా బాగా సేల్ అయ్యే ఐటమ్ అనమాట. ఇది ప్రైస్ వచ్చి పేర్ కాస్ట్ 5200 అండి. సింగిల్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇవి కూడా అంతే అండి, అన్నీ పోతాయి అసలు గారు అనుకోకండి. ఇవి కూడా అంతే, ఇవాళ రేపని కదా, మన షాప్లో ఎప్పుడు స్టాక్ మెయింటైన్ అయ్యే ఐటమ్ అనమాట ఇవి. ఇందులోనే మీకు యాంటిక్ ఫినిషింగ్ కావాలన్నా కూడా చేపించిస్తాము. ప్రజెంట్ కూడా ఉన్నట్టున్నాయి నేను, కానీ ఇవే తీసాను. పేరు వచ్చి ఇది 11500 అండి. మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మీకు ఇందాక చూసిన ఉర్లీ మోడలేనండి, కాకపోతే ఎలిఫెంట్ వచ్చి చిన్నగా వచ్చింది. ఇది పెద్దగా కాకుండా చిన్నగా వచ్చింది. ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే బాగానే నుంచుంటుందండి. అదే కనుక కొంచెం ఇలా గడ్డి మీద కనుక నిలబడలేదు. మీకు ఫ్లాట్ సర్ఫేస్ అయితే బాగానే నుంచుంటుంది. ఎలిఫెంట్స్ బుజ్జిగా వచ్చినాయి అనమాట. ఇది పేర్ కాస్ట్ వచ్చి 6000 అండి. ఇందాక కింద ఎలిఫెంట్స్ సాలిడ్గా ఉండటంతో అది పేర్ కాస్ట్ 11500. ఇది పేర్ 6000. నెక్స్ట్ నిజంగా అండి వాళ్ళ వీడియోలో చూపించేవన్నీ కూడా మీకు మా దగ్గర ఎక్కువ ఫ్రీక్వెంట్గా రీస్టాక్ అయ్యే ఐటమ్ చూపిస్తున్నాను అనమాట. స్పెసిఫిక్గా ఇవాళ అయ్యే తీసాను వీడియోకి. ఇవి కూడా అంతే అండి. 3 sides మనకి ఇట్లా పువ్వొత్తు దీపాలలాగా పెట్టుకోవడానికి పనికి వస్తుందండి. మనకి కార్తీక మాసంలో ఒకవేళ పెట్టుకుంటే, లేదు ఇవి డెకార్ పర్పసే కనుక మనం పెట్టుకునేది. కింద వైపు అయితే మాత్రం ఇట్లా 3 దీపాలు ఉన్న వైపున 3 బెల్స్ వస్తాయి. సింగిల్ దీపం ఉన్న దగ్గర సింగిల్. పైన మీకు ఇలా నెమ్మల్లాగా వస్తుంది. చిన్న బౌల్, డయామీటర్ మేబీ ఒక మొత్తం డయామీటర్ పెట్టేటప్పుడు అండి ఇది పెడతాం మేము, ఓకేనా. ఇట్లా ఇది పెడతాం, ఏదర్ దిస్ ఆర్ దిస్, ఇది పెడతాం కనుక దాన్ని బట్టి మీరు చూసుకోండి. బౌల్ సైజ్ పెట్టాము, ఇట్లా పెడతాం డయామీటర్ అంటే, ఓకేనా. ఇది ప్రైస్ వచ్చి 3200 అండి. ఇది కూడా అంతే, మనం స్టార్టింగ్ నుంచి ప్రైస్ అనేది పెంచలేదన్నమాట, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా సేల్ అవుతుంది ఇది. ఇంకా వన్ మోర్ హాట్ కేక్ ఐటమ్ అనమాట.
శంకు చక్ర నామాలు వచ్చి ఇక్కడ అటు ఇటు మీకు పికాక్స్ వస్తాయండి. ఉర్లి బౌల్ సైజ్ కూడా సరిపడా ఉంటుంది. లెగ్స్ కూడా మనకి మంచిగా వస్తాయి అన్నమాట. ఫ్రంట్ డిజైన్ అది చాలా బాగుంటుంది. 7 ఇంచెస్ ఏమో డయామీటర్ ఉంటుంది అనుకుంటా అండి. ఉర్లి 7 or 8 ఇంచెస్ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తాను ఒకసారి. ఇట్లా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్. నీట్గా వస్తుంది ఫినిషింగ్. అది అంతా యాంటిక్ ఫినిషింగ్ తోటి ఉంటుందండి. ఉట్టి ఖాళీ ట్యాగ్ చేసి పెట్టారు మా వాళ్ళు. దీని ఒక్కదానికి ప్రైస్ మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే అప్పుడు షేర్ చేస్తాము. తాబేలు పైన ఇట్లా ఉర్లి వస్తుందండి. ఉర్లి సైజ్ ఇది 9 ఇంచెస్ ఏమి ఉంటుంది. పెద్దదే సరిపడా సైజే. కాపర్ యాంటిక్ ఫినిషింగ్ తోటి ఉంటుంది ఇది. మనకి ఈ ఫినిషింగ్లు అన్నీ కూడా 0 మెయింటెనెన్స్ అండి. చక్కగా సింపుల్గా పొడిగుడ్డ పెట్టి తుడుచుకోవడం. ఎప్పుడైనా టైం ఉందనుకుంటే కొంచెం కొబ్బరి నూనె వేసిన క్లాత్ తుడిస్తే ఎప్పటికప్పుడు కొత్తది లాగా ఉంటుంది అనమాట. ఇంకా ఎటు తిరిగి బౌల్లో వాటర్ పోసే దగ్గర ఒక్కటే మనకి వాటర్ మూలంగా కలర్ చేంజ్ అవుతుంది అంతే. మిగిలిందంతా కూడా ఎక్కడా కూడా తోమాల్సిన పని ఏమి ఉండదండి. ఇదిగోండి ఇక్కడ కూడా మీకు కాపర్ యాంటిక్ ఫినిషింగ్ తోటే ఉంది కనుక ఎక్కడ తోమాల్సిన పని లేదు. ఇది మీకు డిటాచబుల్ అండి. మూవ్ అవుతుంది ఇట్లాగో డిటాచబుల్ అనమాట. ఓకేనా, చాలా బాగుంటుంది. డెకార్ పర్పస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ప్రైస్ వచ్చి 8500. ఉర్లి అండి. కింద వైపున ఉర్లి గణేష, హ్యాంగింగ్ ఉర్లి అనొచ్చు, ఎట్లయినా చిన్నగా ఉంది. బౌల్ సైజ్ అయితే కొంచెం ఇందులో పువ్వులు వేసుకునే కంటే రోజ్ పెటల్స్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పైన చిన్న వినాయకుడు అండి. ప్రైస్ వచ్చేది 5100. చాలా బాగుంటుంది. సాలిడ్గా మెయిన్ చాలా సాలిడ్గా ఉంది. ఇది బౌల్ సైజ్ కూడా, బౌల్ కూడా చూసారు ఎంత మందంగా ఉందో. అదండి మరి ఈరోజు వీడియో. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కనుక వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.